ధైర్యం దేశం పదరా సైనిక త్యాగం వీరం గమ్యం నువ్వే సైనిక మేరా భారత్ మహాన్ జయ హో సైనిక ఈ దేశం బాధ్యత నీదికా జయ హో సైనిక ఈ దేశం బాధ్యత నీదికా దేశం నిన్ను పిలుస్తున్నది పదరా సోదరా ఒక సైనికుడై కన్న నేలకే రుణం తీర్చాలిరా నీ త్యాగమే ప్రతి ఒక్కరికి దారి చూపాలిరా నీ భరతమాతనే కాపాడేటి స్ఫూర్తి నింపాలిరా కోట్ల మందికి ఊపిరి పోసే ధైర్యమే నువ్వురా నిస్వార్థంగా ప్రాణం పంచే దైవమే నువ్వురా భారత్ మాతా కీ జై పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా కుటుంబానికి దూరంగా సరిహద్దుల్లో బ్రతుకుతారుగా దేహం ప్రాణం రక్తాన్ని దేశ ప్రజలకే పంచుతారుగా ప్రతి తల్లి బిడ్డను కడుపులో 9 నెలలే మోస్తోంది ప్రజలను సైనికుడెప్పుడు తన భుజాలపైనే మోస్తాడు ఏ యుద్ధమైనా పరువయ్యడు వెనకడుగే గుండెల్లో ధైర్యం తను నింపుతాడు మనకే పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా జై జై సైనిక జోహార్ కొడతాము నీకికా జై జై ఓ జవాన్ మీ అందరికీ మాదే సలాం ధైర్యం దేశం పదరా సైనిక త్యాగం వీరం గమ్యం నువ్వే సైనిక 3 రంగుల జెండా కోసం అడుగు వెయ్యరా సోదరా భరతమాత మన కన్న తల్లని కొట్టరా జై కొట్టరా భారత్ మాతా కీ జై హిందూ ముస్లిం క్రైస్తని మతమేదైనా ఒకటేరా మహానుభావుల త్యాగమే మన భరతమాతకు తిలకం రా పరువయ్యడు వెనకడుగే గుండెల్లో ధైర్యం తను నింపుతాడు మనకే పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా పద నువ్వు దేశం కోసం మనలో ఒక్కడిగా పదే పదే ఇక గుర్తుండాలి అందరి బాధ్యతగా జై జై సైనిక జోహారు కొడతాము మీకిగా జై జై ఓ జవాన్ మీ అందరికీ మాదే సలాం దేహం ధైర్యం దేశం పదరా సైనిక త్యాగం వీరం గమ్యం నువ్వే సైనిక అందరికీ నమస్కారం. నేను యాక్టర్ సుమన్ అండి. సో ఇక్కడ ఒక చాలా కొత్త టీం ఒకటి
ప్రొడ్యూసర్ రాజశేఖర్ ఉన్నారు, ఇక్కడ గోపి వర్మ డైరెక్టర్ ఉన్నారు, రమేష్ డిఓపి ఉన్నారు. సో వీళ్ళతో యాక్చువల్లీ ఒక పిక్చర్ నేను చేస్తున్నాను. సో ఈ లోపల ఒక చాలా మంచి సినిమా, సమాజానికి బాగా ఉపయోగపడే సినిమా, మెసేజ్ ఉంది దీంట్లో. తర్వాత డెడికేషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి చాలా అద్భుతమైన పాయింట్స్. ఈరోజు పిల్లలకి చాలా ముఖ్యం. చాలామంది ఏంటంటే ఆస్తి ఎంత ఇవ్వాలి, ఆస్తి ఎలా సంపాదించుకుంటారు అని ఇదే ఉండాలి, కాదంటాం లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే చదువు అనేది చాలా ముఖ్యం. చదువు ఉంటే ఎంతైనా ఆస్తి కొనుక్కోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. చాలామందికి అది తెలియక, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరూ ఏంటంటే పట్టణానికి వెళ్ళాలి కదా, మనకి ఎక్కడ స్వామిత్వం ఉంది అని చాలామంది పిల్లల్ని వదిలేస్తున్నారు. కొందరు మటుకు ఏంటంటే పిల్లల్ని గ్రామీణ ప్రాంతంలో కూడా గవర్నమెంట్గా స్కూల్స్ పంపించి తర్వాత కాలేజీకి పంపించి వాళ్ళందరూ ఎంతో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యి ఎంతో దేశానికి వాళ్ళు ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఈ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఆయన డైరెక్టర్గా తీసుకున్న పాయింట్ ఏంటంటే ఒక సైడ్లో ఎడ్యుకేషన్, తర్వాత చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకి నాకు అంటే ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే ఒకసారి అటెంప్ట్ చేసి దొరకకపోతే వెంటనే సూసైడ్, అట్లా ఆ విధంగా ఏంటంటే ఒక మంచి పాయింట్. ఇంకో పాయింట్, మనం దేశానికి అంటే ఒకవేళ చావాలనుకుంటే దేశానికి ఉపయోగపడే ఒక పని చేసి తర్వాత మన ప్రాణాన్ని వదులుకోవచ్చు అది ఒక పాయింట్. అంటే ఈరోజు మనం అందరూ చాలా సంతోషంగా చాలా మజా చేస్తూ ఎంటర్టైన్మెంట్తో పెళ్ళిళ్ళు అది ఇది చేస్తున్నాం అంటే దానికి కారణం ఓవరాల్గా ఇక్కడ మనకేంటంటే పీస్. సో ఈ పీస్ ఎలా వచ్చిందండి? బార్డర్లో ఉంటున్న సైనికులు, పైన ఎయిర్ ఫోర్స్, సముద్రంలో నేవీ, వీళ్ళు ఉండబట్టే మనం ఏంటంటే మనం ఇక్కడ ఇంత ఎంటర్టైన్మెంట్ జాలీగా ఉంటున్నాం. సో పాపం వాళ్ళు కూడా ఏంటంటే ఎవరిదో ఒక బిడ్డ, తల్లిదండ్రులు కూడా ఏంటంటే నిజమైన హీరోయిన్ ఎవరంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డని దేశం కోసం వాళ్ళు త్యాగం చేశారు. చాలామంది ఏంటంటే యుద్ధంలో ప్రాణాలకు కోల్పోయి మన కోసం వాళ్ళు ఏంటంటే ప్రాణాలు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. చాలామంది ఇది అర్థం చేసుకోవట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. సరే డైరెక్టర్ గోపి, మొన్న మురళీ నాయక్ అందరూ తెలుసు, మన దీనికోసం ఆయన ప్రాణాలు వదులుకున్నాడు. అనంతపూర్ ఆయన ఊరు అయింది. ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆయనలో ఒక దేశభక్తి ఉండి అసలు స్కూల్ నుంచి కాలేజీకి వస్తున్న టైంలోనే తను ఏంటంటే మిలిటరీకి వెళ్ళిపోవాలని చెప్పి తల్లిదండ్రులతో గొడవ చేసుకుని, తల్లిదండ్రులకి పాపం ఎందుకంటే ఆయన ఒకే బిడ్డ కాబట్టి వాళ్ళు కొంచెం బాధ, వదిలేసి వెళ్ళిపోతాను. కానీ కాదు నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళి పాపం చాలా చిన్న వయసులో తను ప్రాణాలు పోతున్నాడు. ఆయన గురించి ఆయన కథ గురించి చాలా బ్రిస్క్గా గోపి పిక్చర్ సృష్టించారు. సో ఇది చాలా అద్భుతమైన సినిమా. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ అంటే దేశానికి ఎవరెవరు త్యాగం చేస్తున్నారు, అంటే దేశానికి ఉపయోగపడేలాగా వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు అన్న పాయింట్ని చెప్తూ అద్భుతంగా చదువు గురించి, ఎడ్యుకేషన్ గురించి కూడా పిల్లలకి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పేసి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ గోపి తయారు చేశారు. సో ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. ఇప్పుడు ఉన్న టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఐటమ్ సాంగ్, యాక్షన్, వల్గారిటీ దీని మీద వస్తారు. అలా కాకుండా ఒక మంచి సినిమా తీయాలని చెప్పేసి ఈ సినిమా తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి, అందరూ చూడాలి. ఎందుకంటే ఇక్కడ చదువు అనేది ఉంటుంది, అలాగే దేశభక్తి గురించి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ది ఎంటైర్ టీమ్. ఐ విష్ దెమ్ గుడ్ లక్. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి, మనం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. సినిమా రిలీజ్ అయినప్పుడు మీరందరూ వెళ్ళి సినిమా థియేటర్లో చూసి పిక్చర్ని సక్సెస్ చేసి మళ్ళీ డైరెక్టర్ గోపి ఇలాంటి మంచి సినిమాలు అంటే మెసేజ్తో పాటు కమర్షియల్ కూడా పెట్టి ప్రజలకి అంటే ఎటువంటి వల్గారిటీ లేకుండా, ఎటువంటి ఒక వైలెన్స్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఇస్తూ భవిష్యత్తు యూత్కి ఆయన ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఇక్కడ రమేష్ గారు ఉన్నారు, వెరీ సీనియర్ టెక్నీషియన్. సో అందరికీ ధన్యవాదాలు. గుడ్ లక్, గాడ్ బ్లెస్. Thank you so much.